మీ నాన్నగారిని కలిసినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడినప్పుడు ఆ పర్ణశాల కుటీరం ఉంది కదా అక్కడ ఆయన ఏమన్నారంటే నేను ధ్యానంలో రాస్తాను డైలాగులు అన్నారు. అదేంటి ధ్యానంలో రాయటం? ధ్యానంలో అంటే ఇప్పుడు ధ్యానం ఎట్లా అంటే ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. మామూలుగా కూర్చుని పేపర్ మీద కూర్చుని అలా టేబుల్ మీద కూర్చుని రాయటం కాదు, బాగా లీనమై ఏ పాత్రకి ఆ పాత్ర ఆయన ఫీల్ అయిపోయి ఏడుపు సీన్ అంటే ఏడ్చేస్తూ ఆ దుఃఖంతో రాస్తాడు. ఆవేశం అంటే ఆవేశపడి ఆ లీనమై పాత్రలోకి లీనమైపోయి అంత లీనమైతే కానీ రాయడే. మామూలుగా కూర్చుని ఏదో పేపర్ మీద కూర్చుని కూర్చోడు. అది తెల్లారుజాము 2 గంటలు కావచ్చు, ఒకసారి అర్ధరాత్రి 12 గంటలు కావచ్చు. ఎప్పుడు లీనం అవడం, ఇప్పుడు ఆయన దాంతో ఐక్యం అయిపోతాడు ఆ పాత్రలతోటి. ఆ ఐక్యం అయినప్పుడు రాస్తాడు. అందుకని అంత పవర్ఫుల్గా ఉంటాయి. అందుకని ఆ పాత్ర ఆ నాన్నగారిది పెద్ద పేరు కదా స్క్రీన్ ప్లే. నాన్నగారు అంత బెస్ట్ స్క్రీన్ ప్లే ఇంతవరకు ఆయన రాసిన సినిమాలు చూస్తూ ఉంటే తెలిసిపోద్ది. డైలాగు రాసిన డైలాగులో ఆ లెంగ్త్, ఈ సీన్ ఇంత లెంగ్త్ అనేది ఆయన రాసేస్తాడు. ఆయనే ఇంత లెంగ్త్లో వస్తుంది. అందులో ఒక అక్షరం తీయడానికి ఉండదు, ఒక అక్షరం పెట్టడానికి ఉండదు. అంత పక్కగా ఎడిటెడ్ స్క్రిప్ట్ అని. నాన్నది ఎడిటెడ్ స్క్రిప్ట్. నాన్న సినిమాలు ఎడిట్ చేసేవాళ్ళు, డైరెక్ట్ ఎడిట్ చేసిన ఎడిటర్లు మీరు ఎవరు అడిగినా కూడా నాన్న స్క్రిప్ట్ని ఎడిట్ చేయడం అంటే ఏం వేస్టేజ్ దొరకదు. ఓకే, మామూలుగా చేస్తూ ఉంటే మైండ్లోనే ఎడిట్ చేస్తారు. మైండ్లోనే ఆయన అంత అంటే ప్యాక్డ్ అంతే, దాంట్లో అట్లా ఉంటుంది, అలా రాస్తారు ఆయన. అందుకనే టైం కూడా తీసుకుంటారు. ఓకే, అట్ టైం 2 సినిమాలు ఎప్పుడు రాయరు. అట్ టైం ఎప్పుడు 2 సినిమాలు రాయరు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా. అప్పుడు ఎంత టైం పట్టేదండి ఒక స్క్రిప్ట్ రాయడానికి? ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక 3 నెలలు పట్టేది, ఒక స్క్రిప్ట్ 6 నెలలు కూడా పట్టేది. ఇప్పుడు సీతారామరాజు లాంటిది ఎంతో కష్టపడే, బట్ ఎప్పుడు కూడా ఆయన ముందు ఇవ్వరు స్క్రిప్ట్ ఎవరికి. ఫస్ట్ సినిమా నుంచి ఆఖరి సినిమా దాకా కూడా ఎవరికి ముందు స్క్రిప్ట్ ఇవ్వరు. ఓకే, ముందు స్క్రీన్ ప్లే ఇచ్చేస్తారు. స్క్రీన్ ప్లేలో ఎవరు కావాలి, ఏం పాత్రలు ఏంటి, దాని అక్కడ స్వభావం ఏంటి, ఆ సీన్లో ఉండే మూడ్ ఏంటి, అవన్నీ ఇచ్చేస్తారు. డైలాగులు మాత్రం ఎవరు. ఎందుకని? డైలాగులు ఆ రోజే ఇస్తారు, షూటింగ్ ఉన్న రోజే. ఎందుకంటే డైలాగులు ఇస్తే ప్రతోడు తన మేధస్సును, తన బ్రెయిన్ పెట్టాలి. ప్రతోడు ఇది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, వాళ్ళ తెలివితేటలు ప్రదర్శించడానికి ఈ మెహర్బానీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఈ డిస్కషన్ ఆఖరికి షూటింగ్కి వచ్చేటప్పటికి హీరోలు హీరోయిన్లు వీళ్ళ ఏలు పెట్టి వాళ్ళకి నోరు తిరక్క మార్చమంటారు. ఇవన్నీ వెళ్ళిపోయి ఈ మెహర్బానీ పనులతో సీన్ నాశనం అయిపోద్ది. ఆ తర్వాత మనం చూసుకుంటే మనం ఎందుకు ఇప్పుడు ఒక సీన్ రాస్తున్నానంటే ఆయన చెప్పి చాలాసార్లు ఒక సీన్ 7వ సీన్లో ఒక డైలాగ్ పెట్టానంటే ఆ డైలాగ్ యొక్క కనెక్షన్ ఏ సీన్లో ఉంటుందో మీకు తెలియదు. నాకు తెలుసు 70వ సీన్లో ఉంటుంది. 7వ సీన్లో నేను ఒక పెట్టానంటే, ఒక ఫ్రేజ్ పెట్టానంటే ఆ ఫ్రేజ్ యొక్క ఇంపాక్టు, దాని యొక్క ఇది 70వ సీన్లో చూపిస్తా. మీరు ఇక్కడ తెలియదు, మీకు తెలియక షూటింగ్లో 7వ సీన్లో ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అని తీసేస్తారు. ఓకే, కానీ ఇది ఎక్కువ తక్కువ మీకు నాకు మొత్తం స్క్రిప్ట్ నా మైండ్లో ఉంటుంది. కనుక మీ పిచ్చి వేషాలు అనగా స్ట్రిక్ట్ కండిషన్ అలా అయితేనే రాస్తారండి. ఆయన 150 సినిమాలు రాసినా అలాగే ఆన్ కండిషన్ అంతే. తర్వాత అండి ఆయన ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ అయ్యారు, కానీ ఎక్కువ కృష్ణ గారితో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకని? కృష్ణ గారితో ఒక పుత్ర బంధం ఆయనకి. కృష్ణ గారు అనగానే ఏదో సొంత కొడుక్కి రాస్తున్న ఒక అనుభూతి. కృష్ణ గారితో టక్కర దొంగ తక్కర చుక్క, నిలుదోపిడి, ఫస్ట్ అసలు నిలుదోపిడిలో రామారావు గారు పక్కన తమ్ముడు వేషం అంటే నాన్నగారు రాస్తున్నారు. తమ్ముడు వేషం అంటే యాక్చువల్గా ఇప్పుడు శోభన్ బాబు అని ఉన్నారు. అది ఎందుకు నాన్నగారు మాస్ హీరో, మాస్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది కృష్ణ కరెక్ట్ సూటబుల్ రామారావు గారి తమ్ముడుగా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అంటే ప్రజల్లో కూడా యాక్సెప్టెన్స్, ఆడియన్స్లో కూడా బాగా యాక్సెప్టెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి పెట్టారు. అట్లాగే అప్పటి నుంచి తక్క దొంగ తక్క చుక్క, కృష్ణ గారి సినిమాలు రాయటం, ఆ కృష్ణ మంచితనం, కృష్ణ విధానం, ఇది కొంచెం నీతి ధర్మం ఇవనంటే కొంచెం ఆ క్యారెక్టర్ మెచ్చుకు ఉండే మనిషి కదా అతనంటే. ప్రొడ్యూసర్ని బాగును కోరే దర్శకుడు హీరో, ఒక దర్శకుడిని గౌరవించే హీరో, ఒక టెక్నీషియన్స్కి విలువ ఇచ్చే హీరో. ఇట్లా నాన్నకి కృష్ణ మీద, కృష్ణ గారి మంచి అభిప్రాయం ఏర్పడింది. అట్లాగే అది కంటిన్యూ అయింది. కృష్ణ కూడా అలాగే మా నాన్నగారిని అమితమైన గౌరవంగా చూసేవాడు, అమితమైన విలువ ఇచ్చేవాడు. ఆయన ఎవరేం చెప్పినా ఫైనల్గా నాన్న చెప్పేది శిలాశాస్త్రంగా తీసుకునేవాడు. అదే అలాగని ఎన్టీఆర్తో అభిప్రాయాలు వచ్చినాయా అప్పటికి? అల్లూరి సీతారామరాజే గొడవ. అంతకుముందు రామారావు గారికి రాస్తూ ఉండేవారు, కృష్ణ గారికి రాస్తూ ఉన్నారు. సీతారామరావు ఇది దేవుడు చేసే మనుషులప్పుడు యాక్చువల్గా ఫస్ట్ నాన్నగారు కాదు ఆ స్క్రిప్ట్కి. దేవుడు చేసే మనుషులకి మోదుగూరు జాన్సన్. ఓకే, మోదుగూరు జాన్సన్ ఆ స్క్రిప్ట్ రాయారు.
మోదుగూరు జాన్సన్ రాసింది నచ్చలేదు ఎవరికి, ఆయన రాసింది వర్కౌట్ అవుతుంది, రామారావు గారికి నచ్చల, కృష్ణ గారికి కూడా. సరే ఎవరు అంటే అప్పుడు రామారావు గారి సినిమాలు సూపర్ హిట్ రాసిన మా రైటరు ప్లస్ కృష్ణ గారితో కూడా రాసిన రైటర్ ఇద్దరు అంటే నాన్న కనపడ్డారు. అటు రామారావు గారికి కృష్ణ గారికి హిట్లు రాసిన రైటర్. అప్పుడు నాన్న పిలిచారు. నాన్న స్క్రిప్ట్ లైన్ విని మొత్తం దాన్ని టోటల్గా ఒక్కో రకంగా ఆయన ట్రీట్మెంట్ చేశారు. రామారావు గారికి నచ్చింది. రామారావు గారు నాన్న చెప్పగానే నాన్న పెట్టండి పెడుతున్నామనగా బ్రదర్ బ్రహ్మాండంగా ఇస్తాడు అన్నాడు. అలాగే నాన్న ఆర్డర్ వేసి ఇది ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, షూటింగ్ ఇంకా వారం రోజులు 15 రోజులు నెల రోజులు ఉందనగా డేట్లన్నీ ఇచ్చారు, షెడ్యూల్ చేశారు. లాస్ట్లో స్క్రిప్ట్ పనికిరాలి, స్క్రిప్ట్ కాలేదు అనేటప్పటికి అప్పుడు నాన్న కూర్చుని ఆ వారం 10 రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేసి ఈ డైలాగులన్నీ ఆన్ ది స్పాట్ రామారావు కూడా చెప్పారు, అన్నగారు నేను ఏ రోజు డైలాగులు ఆ రోజులు ఇస్తాను, మీరు నాతో సహకరించాలి, మీరు కనుక ముందుగా డైలాగులు కావాలని అడిగారు అనుకోండి, ఈ అందరూ రామారావు అడిగారు మీ పేరు చెప్పి నన్ను హింస పెడతారు, నాకు అది కుదరదు, మీరు అలాగే బ్రదర్ మీరు వేరు వేడి ఇడ్లీలు ఇస్తారో దోశలు ఇస్తారో మేము ఆరగిస్తాం కానివ్వండి ఇచ్చాడు. అక్కడ చాముండేసి స్టూడియోలో 4 రోజులు అక్కడే. అప్పటికప్పుడు డైలాగులు రాయాలన్నా కానీ ఒక్కోసారి మనకి థాట్స్ సరిగ్గా రాక మూడు బాగాక కుదరకపోతే షూటింగ్ ఇబ్బంది అవుతుంది కదండి. అది ఎప్పుడు రాలే ఇంతవరకు. నాన్న ఎప్పుడు స్పాట్ సీతారామరాజు సినిమాకి ఎవ్రీడే డైలాగ్, ఏ పూట డైలాగ్ ఆ పూట డైలాగ్ అదే ఎప్పుడు ఆయన బ్రెయిన్లో ఆయన అదే అంటారు. మీకు చెప్తా, నాన్న ఎప్పుడు అనేదంటే పేపర్ మీద ఉండాలా ఇక్కడ ఉండకూడదా అని ఉంటారు. పేపర్ మీద ఉంటేనే ఉన్నట్ట, ఇక్కడ ఉండదా, ఇక్కడ ఉంటే ఉన్నట్టు కాదా అని అనేవారు. అంత కాన్ఫిడెన్స్ ఆయనకి. ఒకసారి బ్రెయిన్లోనే నాన్నగారు ఒక ఆయన, నేను చూసిన రైటర్స్ ఆత్రేయ గారు ఒక ఆయన. ఆత్రేయ గారు గంటల తరపుడు అందరూ అనుకుంటూ ఉంటారు. నేను ఆయనతో 4-5 సినిమాలు పనిచేశాను, అసిస్టెంట్ కూడా. ఆయన అంతే రోజు అలా కూర్చుంటారు, బెడ్ మీద కూర్చుంటారు. ఇంట్లో బాబు మన కూర్చోబెట్టి ఈయన పాటి నిద్రపోతాడు అని. నిద్రపోడు ఆయన. మొత్తం సీను మొదటి అక్షరం కాడ నుంచి ఆఖరి అక్షరం దాకా ఇక్కడే ఫ్రేమ్ చేసుకుంటాడు. ఫ్రేమ్ చేసుకుని గబుక్కు లెగుస్తాడు. అది శేషు అని ఉంటాడు టైప్, అది శేషు అని పిలుస్తాడు. టప 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 అని ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ డైలాగ్ చెప్పేస్తారు. ఇది వీళ్ళ మనసు, వీళ్ళదంతా ఈ రైటర్స్ మహానుభావులు. అందుకని వాళ్ళు మామూలుగా ఉన్నా కానీ ఆలోచిస్తూ ఉంటారు. అంటే పెట్టుకుని రాస్తూ కూర్చుని కొట్టేస్తూ ఉండదు. ఫుల్ ఫ్రేమ్ అయినా కానీ పేపర్ మీద పెట్టరు. అది ఆ మదన పడతారు. అందుకని ఒకసారి ఆత్రేయ గారు కూడా అన్నారు, రాయటానికి ఏడిపిస్తాడు, రాసి ప్రేక్షకులు ఏడిపిస్తాడంటే ఆయన రాయటానికి నేను ఏడుస్తాను అన్నాడు. అట్లా నిజంగా వీళ్ళు మదన పడతారు. మదనపడి ఇక దాన్ని ఇంతకన్నా బెటర్గా ఇక కష్టం అనే లెవెల్కి ఉంటుంది వీళ్ళు రాసే స్క్రిప్ట్లు. అంత పక్కగా అట్లాగే సీతారామరాజు విషయం ఇప్పుడే గొడవ వచ్చింది. ఎందుకంటే సీతారామరాజు విషయం ఒక పెద్ద విషయం. సీతారామరాజు విషయం చెప్పాలంటే చాలా సినిమా 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అవుతుంది. సీతారామరాజు చెప్తాం చాలా, అది ఏమి అదృష్టమో ఏమిటో మా నాన్నకి రాసి పెట్టిందేమో అని. సీతారామరాజు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు మొదలెట్టినా నాన్నగారిని పిలిచారు. రామారావు గారు కూడా సీతారామరాజు విప్లవ జ్యోతి రామరాజు అని చెప్పి నాన్నగారిని స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు. నాన్నగారు స్క్రిప్ట్ రెడీ చేశారు. ఏముంది బ్రదర్ ఇది డాక్యుమెంటరీ అవుతుంది అన్నాడు. అటో క్యాంపు ఇటో క్యాంపు, విప్లవం అనసాలి అని వాళ్ళు, విప్లవం అని వీళ్ళు, 2 క్యాంపులు 16,000 అడుగులు, ఆ రోజులు 16,000 అడుగులు, ఏం తీస్తాం, ఈ డాక్యుమెంటరీ అవుతుంది బ్రదర్ ఆయన కాన్ఫిడెన్స్ చూపిస్తారు. నాన్న ఎంత చెప్పినా లేదన్నగారు, విప్లవాన్ని 16 రకాలుగా చెప్తాం, వాళ్ళ అణిచే వాళ్ళ దుర్మార్గాన్ని 16 రకాలు చెప్పచ్చు మనం అంటే, లేదు బ్రదర్ ఇట్లా డాక్యుమెంటరీ అవుతుంది, సన్యాసి వేషము గ్లామర్ లేదు, మా ఏముంటుంది బ్రదర్ మనల్ని. అది ఇప్పుడు దేవుడి టైంలోనా లేకపోతే అది ఇప్పుడు దేవుడి ముందు చాలా సంవత్సరాల క్రితం ముందు. అది అప్పుడు నో అన్నారు, పడిపోయింది అది. ఆ తర్వాత డిఎల్ నారాయణ తీయాలి, శోభబాబు గారితో డిఎల్ నారాయణ గారు తీయాలని చెప్పి నాన్న దగ్గరికి వచ్చారు. కేసీ శేఖర్ బాబు కృష్ణ గారితో తీయాలని నాన్నగారికి వచ్చారు. కానీ ఎయ్యి కూడా వర్కౌట్ అవ్వాలి. అసాధ్యుడు, అఖండుడు సినిమాలు నాన్నగారు రాశారు, కృష్ణ గారి నెల్లూరు కాతారు గారు. దాంట్లో రామచంద్రరావు గారికి డైరెక్టర్ రామచంద్రరావు గారు, నాన్నకి డైరెక్టర్ రామచంద్రరావు గారికి మంచి సినిమా నాటకం వేస్తారు. అది ప్రజల్లో బాగా పేలింది. కృష్ణ గారికి ఆ గెటప్ అది ఆయనకు కూడా నచ్చింది, చెయ్యాలని ఆయనకు కూడా పడింది. సో కృష్ణ గారు తీయాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాన్న ఆస్థానకు నాన్నతో చెప్పారు. నాన్న ఆల్రెడీ అంతకుముందు రాసి ఆయనకు లైఫ్ అంబిషన్, ఇది ఎవరో అంటున్నారు తీయట్లేదు, ఎప్పటికైనా ఈ సినిమా తీయాలి, నేను రాయాలి, నా పేరు మీద చిరస్థాయిగా ఉండాలి, నా జీవిత ఆశయం అనుకుంటూ ఉండేవాడు ఆయన.
అన్నప్పుడు కరెక్ట్గా కృష్ణ గారు అన్నారు. కృష్ణ గారు అన్నాక వెనక్కి తిరగాడు కదా. కృష్ణ గారు ఓకే అన్న తర్వాత నాన్నతోటి అనౌన్స్ చేయించారు. దేవుడు చేసిన మనుషులు 100 days ఫంక్షన్ చెన్నై వుడ్లాండ్స్ హోటల్లో 100 days ఫంక్షన్ నాన్నగారితో అనౌన్స్ చేయించారు. మీరే అనౌన్స్ చేయండి అన్నారు. నాన్నగారు అప్పటికే రామారావు గారు తెలిసిపోయింది. అది ఫాలో అప్తో చేయాలని ఆగిపోయింది. అది అయిపోయింది. రామారావు గారు సొంత ఎన్నింటిలో చేద్దామని ఆయన వద్దనుకున్నాడు. వద్దు, ఇది డాక్యుమెంటరీ వద్దని ఆయన డిసిషన్ తీసుకుని పక్కన పెట్టేశారు. డిఎల్ నారాయణ గారు అన్నారు కూడా సోనం. డిఎల్ నారాయణ గారు ఆయన వేరు, ఆయన ప్రొడ్యూసర్. డిఎల్ నారాయణ గారు ఇంకో ప్రొడ్యూసర్. అది కూడా ఆగిపోయింది. అది ఆగిపోయింది. అది వర్కౌట్ అవుతుంది. తర్వాత కేసీ శేఖర్ బాబు, జ్యోతిపి శేఖర్ బాబు ఆయన తీయాలనుకున్నాడు. ఆయనది కృష్ణ గారితో చేయాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాల, రకరకాల కారణాల వల్ల వర్కౌట్లా. కాగా కృష్ణ గారు తనే పద్మాలయం మీద తీస్తా అన్నప్పటికీ దానికి ఎదురుండదు. పద్మ వెనక్కి వెళ్ళే పని ఉండదు కదా, 600 చేస్తాడని నమ్మకంతో ఇక అందరూ సంతోషంగా ఉన్నాం. అది రామారావు గారికి తెలిసిపోయింది. వేదిక మీద ప్రకటించారు. అక్కడ నాన్న ప్రకటించబోలే. ఇంకా ప్రకటించడానికి ముందే ఫంక్షన్లోనే రామారావు రాలా. దేవుడు చేసిన ఫంక్షన్ తెలిసి రాలేదు, తెలిసి రాలా. వద్దు, మేము రాము, వారికి మేము ఇంత కష్టపడి చేసాం, వారు మేము తీద్దాం అనుకున్న సినిమా తీస్తున్నారు అన్నారు. నాన్నగారితో అనౌన్స్ చేయించారు. నాన్నగారు అనౌన్స్ చేశారు. అపూర్వము అనితర సాధ్యము నభూతో నభవిష్యతి అన్నట్లు కృష్ణ సోదరులు తీస్తారు, నేను రాస్తాను, ఇట్ విల్ బి ఏ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ఎ మూవీ అని అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో ఈ కలకలం మొదలైపోయింది. నెక్స్ట్ మర్నాడు రామారావు గారు నాన్నగారిని పిలిచారు. బ్రదర్ రండి ఇంటికన్నా. అప్పుడు నాన్నగారి దగ్గర రామారావు గారికి 4 స్క్రిప్ట్లు రాస్తున్నారు. బ్రదర్ రండి అన్నారు. బ్రదర్ రండి అనగానే నాన్న పొద్దున ఆయనంతా తెల్లారుజామున మీటింగ్ కదా, తెల్లారుజామున మీటింగు నాన్నగారు వెళ్ళారు. వెళ్ళగానే బ్రదర్ మీరు వారికి రాయట్లేదు అన్నారు. అన్నగారు మాట తప్పని మహారథి, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, అనౌన్స్ నిండు సభలో అనౌన్స్ చేశాను కనుక నేను రాయక తప్పదు. మీరు తీస్తానంటే అంటే ఆయన ఏమన్నంటే మేము తీద్దాం అనుకున్నాం బ్రదర్. ఓకే అన్నగారు, మీరు తీస్తామంటే నేను కృష్ణకి చెప్తాను. ఆయన ముందు మాట ఆయనకి ఇచ్చాను నేను, ఆయన తీస్తామంటున్నారు, ఆయన రాయమంటున్నారు, నేను రాస్తాను అని చెప్తారు. అది అనవసరం బ్రదర్, మేము తీయం అనవసరం, మీరు వారికి రాయొద్దు, మేము తీస్తాం అంటే నన్ను అన్నారు. సారీ అన్నగారు, నా జీవిత ఆశయం, లైఫ్ అంబిషన్ ఇది, మీరు తీస్తాను అంటే ఇప్పటికి వెళ్ళి కృష్ణకి చెప్పేసి వస్తాను, కృష్ణని రాయట్లేదు, మీరు తీయట్లేదు కానీ రాయొద్దంటే ఐఎమ్ సారీ అని. ఓకే, మీ ఇష్టం బ్రదర్, మీరు తీస్తాను అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి చెప్పేస్తాను అన్నగారు. అందుకని నేను తీయను కానీ రాయొద్దు అంటే వద్దన్నగారు, నేను లైఫ్ అంబిషన్ ఇది, నా జీవితాశయం, ఎన్ని కంచుకోట్లు, ఎన్ని పెత్తందారులు, ఎన్ని దేశోద్ధారులు దేవుడు చేసుకుని రాసిన నా పేరు చిరస్థాయి కాదు, కాలగర్భంలో కలిసిపోద్ది. కానీ అల్లూరి సీతారామరాజు అనేది ఇది మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతుంది. నా మునిమనములు, నా తరతరాలు చెప్పుకునే పేరుగా నా పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది. ఆ ఆశయాన్ని నేను, ఆంబిషన్ వదులుకోలేను. ఖచ్చితంగా అంత విశ్వాసం ఉంది. మీకు డాక్యుమెంటరీ అవుద్దనేమో, నాకు డాక్యుమెంటరీ కాదు చరిత్ర అవుద్దని నా విశ్వాసం అన్నారు. మీ ఇష్టం బ్రదర్, బాల్యమిత్రుల కన్నా వారు ఎక్కువ అయ్యారు, వారు ఎక్కువ, మీరు ఎక్కువ కాదు, మీరు కృష్ణ రామారావుగా చూస్తున్నారు అనగా నేను సీతారామరావుని చూసుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. వచ్చారు. వచ్చిన మరునాడే ఆయన 4 సినిమాలు రామారావు సినిమాలు వెళ్ళి అట్లా గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ కలిశారు అనుకోండి, అది వేరే విషయం. అది ఆ సినిమా అందుకని అంటే అల్లూరి సీతారామరావు సినిమాని ఆయన డైరెక్ట్ చేస్తే బాగుండేది కదా అసలు. అంటే రామచంద్రరావు గారు డైరెక్టర్, దేవుడు చేసిన అంతకు ముందు సినిమా పెద్ద హిట్. ఆ నాన్నగారు రామచంద్రరావు కాంబినేషన్లోనే అఖండుల్లో సీతారామరాజు బ్యాలే. సో ఆయన దాని మీద, సీతారామరాజు మీద కాస్త ఆయన పట్టున్న మనిషి. నాన్నకు పెద్ద డైరెక్షన్ అనే మీద పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు. ఏదో ఒక సినిమా 2 సినిమా చేశారు కానీ ఒకే మంచిని పెంచాలి, ఆయన పెద్ద రైటింగ్ మీద, ఆ రైటింగ్ మీద పట్టు ఎక్కువ ఉండేది. అది మొదలెట్టినాక సీతారామరాజు స్క్రిప్ట్ రాయటం మొదలెట్టినాక మామూలు సినిమాకు మొదలెట్టినట్టు రాస్తూ ఉంటే ఆయనకి ఏదో వర్కౌట్ కావట్లా. మైండ్ ఏకాగ్రత లాభం లేదు ఇది అని, ఇది ధ్యానంలోకి వెళ్ళి రాసుకోవాల్సిందే. మైండ్ అది తరుముతుంది. ధ్యానంలో కూర్చొని రాస్తే కానీ ఇది పవిత్రమైన స్క్రిప్ట్ కానీ ధ్యానంలోకి వెళ్ళి కూర్చొని రాయాలని దీక్షలోకి వెళ్ళి, అప్పుడు దీక్షలోకి వెళ్ళిపోయారు. దీక్ష కంటే నేల మీద పడుకుంటమే, మాంసాహారం లేదు, సంసారం లేదు, అన్ని తడిబట్టలతో తెల్లారుజామున 3 గంటలకి లేచి ధ్యానం చేయడం, దాంతో రాయటం, అట్లా షూటింగ్లు. అక్కడ లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడ కూడా అడవులో 3 గంటలకి, తెల్లారుజామున 3 గంటలకు లేచి స్నానం చేసి ఆ తడిబట్టలతో వెళ్ళి కూర్చొని రాసేవారు. నాన్నగారికి టిఫిన్ ఇవ్వాలంటే మహారథి గారిని అరిస్తే ఇక్కడ అంటే సౌండ్ని బట్టి వెళ్ళేది టిఫిన్ ఆయనకి. వెళ్ళిపోయి ఆ రాసిన పేపర్లు తీసుకొని ఇచ్చేవారు.
అట్లా రాశారు. ఆ ధ్యానం చేయాలి అనే డెసిషన్ వచ్చినప్పుడు ఒక చిన్న తమాష జరిగింది. అప్పుడు రామారావు గారి సినిమాలో వెళ్ళిపోయింది. ఇంకా నాగేశ్వరరావు గారి సినిమా దొరబాబు సగం దాకా రాసేసి ఉన్నారు. రామానాయుడు గారిది శాంతినికేతనం ఇంకో సబ్జెక్టు 2 స్క్రిప్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ స్టేజ్లో వదులుకోవాలి, ఇది పెట్టుకుంటే అదొక అక్కడ ఒక సిట్టింగు ఇక్కడ ఒక సిట్టింగు, ఈ సిట్టింగ్లో అయితే సీతారామరాజు వర్క్ ఉండదని అవి వదిలేసుకోవాలి అని నిర్ణయించుకుని మా నాగేశ్వరరావుకి ఎందుకు చెప్పాలంటే ఆ దేవుడు చేసిన ఫంక్షన్కి నాగేశ్వరరావు చీఫ్ గెస్ట్. నాగేశ్వరరావు అడిగారు, ఏం బ్రదర్ ఎలా ఉందండి, ఎలా వస్తుంది మన దొరబాబు అని అడిగితే నాన్న చెప్పారు, వానలో వరదలో రిలీజ్ అయిన 100 రోజులు సినిమా రాస్తున్నాను మీకు, డోంట్ వరీ అని. నాన్న స్టైల్ అలాగే ఉంటుంది. 100 రోజులు సినిమా ఇస్తున్నాను నాగేశ్వరరావు, సూపర్ హిట్ సినిమా ఇస్తున్నాను, డోంట్ వరీ అని అన్నారు. సో మరి ఆ ఇస్తున్నాను మధ్యలో వదిలేస్తున్నారు కదా, దానికోసం ఒక లెటర్ రాశారు. ఆ రోజుల్లో ఈ ఫోన్లు గిల్లు కాదు కదా, లెటర్ రాశారు. ఇలాగ అనుకున్న పరిస్థితులు మాట తప్పని మహారథిగా నేను ఫస్ట్ టైం ఒక జీవితాశయం కోసం అని మీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను. ఇంటర్వల్ వరకు రాసి డైలాగులు కూడా రాశాను. మిగతా డైలాగులు గోపి నాకు అసిస్టెంట్గా పనిచేస్తాడు, గోపి ఫినిష్ చేస్తాడు. గోపి అని రైటర్ ఉండేవాడు, ఆయన ఫినిష్ చేస్తాడు. అనిదా భావించొద్దా రాశారు. దానికి ఆయన రిప్లై ఇచ్చాడు, ఇక మనం మళ్ళీ కలవద్దు అని. ఆయన డిపార్ట్మెంట్కి ఇచ్చాను, మళ్ళీ మనం కలిసి రోజు రాకుండా చూద్దాం, ఇద్దరం జాగ్రత్త పడదాం. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత హేమాహిమీలు తల రాజకీయ చేదరగా తల రాశారు, హేమాహిమీలు కలిశారు. ఇది జరుగుతున్నప్పుడు మా అమ్మని అడిగారు మా నాన్నగారు, అమ్మ ఇప్పుడు సీతారామరాజు కోసం ఎన్ని వదులుకుంటాం, వదులుకుంటే కానీ సీతారామరాజు రాయలేదు. మనకి అఖండమైన కీర్తి వస్తుంది, నాకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది, కానీ ఆర్థికంగా చితికిపోతాం, అన్ని సినిమాలు పోతాయి. అన్ని సినిమాల డబ్బు ఆర్థికంగా ఈ ఒక్క సినిమా ఇవ్వలేదు, అడగలేము కూడా, ఇవ్వమంటే భావ్యం కాదు. సో అన్ని పోదులు కొంచెం ఆర్థికంగా నలుగురు పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడతాం, కష్టాలు పడాల్సి వస్తుంది అంటే మా అమ్మ ఆ రోజు మా అమ్మకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మా అమ్మ మీకు అంత అఖండమైన కీర్తి వస్తుంది అని మీరు నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే అలాగే పోనీ కష్టాలు ఏముంది, సుఖాలు చూసాం, కష్టం చూస్తాం అని చెప్పేసి మా అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రోజు కనుక మా అమ్మ ఏంటంటే మీరు పిల్లలు పెట్టుకుని, పిల్లలు పెరుగుతున్న వయసు, ఇప్పుడు పిల్లలు చదువులు ఇవన్నీ పెట్టుకుని మీరు ఇలా అంటే ఎట్లా అని అందనుకుంటే ఆ గట్టు దృఢ నిశ్చయం కొంచెం వెనక్కి జరిగేది. కాకుండా మా అమ్మ కూడా ఆయన అర్థం చేసుకుని ఆయన తపన చూసి గురిసిలోనే అంత జరిగింది. దీనికి నేపథ్యం ఊనే ఏదో ఆషామాషిగా రాసేది కాదు. ఇప్పుడు అల్లు సీతారామరాజు సినిమా చేయాలంటే అక్కడికి వెళ్ళి కొంత ఎంక్వైరీ చేయాలి కదండి. అసలు అది బాగా రీసెర్చ్ చేసి ఉన్నారు. రీసెర్చ్ చేయబట్టే అనేక విషయాలు, కొన్ని ఆధారాలు లేని విషయాలు కొన్ని ఉన్నాయి దాంట్లో. ఓకే, అల్లూరి రామరాజు అల్లూరి సీతారామరాజు ఎట్లా అయ్యాడు, రామరాజు సత్యనారాయణ రాజు ఎట్లా అయ్యాడు, దానికి రకరకాల చెలవల పొలవలు రకరకాలు ఉన్నాయి. దాన్ని నానే ఆధారాలు బాగా ఉన్నట్లేమో స్ట్రిక్ట్గా దాని లైన్లో వెళ్ళారు. ఆధారాలు లేని వాటిని కొన్ని అట్లా ఇట్లా రకరకాలుగా చెప్తున్న వాటిని నాన్న దాన్ని స్టాంప్ చేశారు. రామరాజు సీతారామరాజు ఎట్లా అయ్యాడు, దాన్ని ఒక ఎమోషనల్ కనెక్టింగ్ చేశారు నాన్న. ఓకే, ఇలాగూ సినిమా కోసం ఎమోషనల్ కనెక్టింగ్ చేసి ఆవిడ చనిపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, నా పేరు రామరాజు కాదు, ఇక్కడ నుంచి సీతారామరాజు. దీన్ని కాదనడానికి లేదు ఆ ఎమోషనల్ని. అవునంటానికి అవునంటే నాన్నగారు ఎస్ దీన్ని కాదని ఖండించండి, సాక్ష్యాలు ఉంటే లేదు కదా, ఇది వాస్తవం నా కవిగా నేను సృజించాను అది. అందువల్ల లేకపోతే రామరాజుకి సీతారామరాజు అవడానికి ఆధారాలు ఎక్కడ వేరే లేవు. అసలు ఆ కథకి బేస్ ఏమన్నా వేరే పుస్తకాలు ఏమైనా ఉన్నాయండి. అప్పటికే పడాల రామారావు అని రాశాడు నాటకాలు. నాన్న మామూలుగా ఇతర చరిత్ర పుస్తకాలు చదివారు, పడాల రామారావు ఒక నాటకం వేశారు. అందుకనే రామారావు నాన్నగారికి దాని మీద అంత పట్టు. పడాల రామారావు ఆయన రాసిన నాటకం బాగా సక్సెస్, బాగా పాపులర్. కానీ దాంట్లో బ్రిటిషర్స్ని ఒక బఫూన్స్ లాగాను, ఈ సినిమాలో కనుక అల్లూరి సీతారామరావు కనుక పేకేటి శ్రీరాము, త్యాగరాజు వీళ్ళున్నారు చూడండి, ఆ స్టైల్ ఆఫ్ నాయకులుగా చూపించారు, ప్రతినాయకులుగా వాళ్ళని. అది నాన్నగారు వ్యతిరేకించారు. వాడు సన్నాసి బఫూన్ అయితే 300 ఏళ్ళు మనం ఎలా పరిపాలిస్తాడు. అవును, బ్రిటిష్ వాడు అంత తెలివి కూడా అంత కమెడియన్ అయితే వాడు 300 ఏళ్ళు మనం ఎలా పరిపాలిస్తాడు. వాడు తెలివిగలడు, వాడు మహామేధావే, కానీ వాడి మేధావితనం తప్పుడు దారిలో వెళ్ళింది. మన మేధావితనం విప్లవం అది చూపించాలి తప్పితే వాడి తెలివి. అందుకని రూదర్ఫోర్డ్ మొత్తం ఇంటెలిజెంట్గా చూపించింది. రూదర్ఫోర్డ్ క్యారెక్టర్ చాలా ప్లాన్డ్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఉండబట్టి అంతటి వాడు పవర్ఫుల్ వాడు కనుకే వాడిని కొట్టడంలో
దెబ్బ వస్తుంది. కానీ వాడు ఒక కామెడీ పీస్ అయితే ఉంది, అది పేకెట్స్ దాంట్లో ఉండేది. ఆయన పరాల రామారావు గారు అట్లా ఉండేది. అయినా అది పాపులర్ అయింది సీతారామరాజు పేరు మీద. దాన్ని టోటల్గా ఎమోషనల్ చేసి అసలు స్వాతంత్రం మనకున్న స్వాతంత్ర సమర సీతారామరాజు గారు వారసులు ఎవరినైనా కలిశారా పోనీ నాన్నగారు? సత్యనారాయణ అప్పుడు ఉన్నాడు, ఆయన బతుకున్నాడు. ఆ సినిమా అప్పుడు కూడా సత్యనారాయణ రాజు ఆయన తమ్ముడు బతుకున్నాడు. వాళ్ళ తమ్ముడు తమ్ముడు బతుకున్నాడు. కలిశారు. మేము ఆ సినిమా షూటింగ్ చేస్తున్నాను, నేను కోడైరెక్టర్ దానికి. నేను నిజంగా లవ్ ట్రాక్ ఉందండి జీవితంలో, సీతారామరాజు గారి జీవితంలో. లవ్ ట్రాక్ అంటూ లేదు, ఒక అభిమానించేది. ఓకే, అభిమానం వరకే అది అంతవరకు ఉంది. అది కూడా ఆధారాలు లేకుండా అలా చూచాయికే. ఇప్పుడు మా ఇంట్లో ఆనంద్ అన్నాడు, మా అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఇలాగ అనమాట. అలా ఒక ఆధారం లేదు. దాన్ని ఆ చిన్న ఉన్న నానుడి మా జనాల్లో ఉన్న ఒక చిన్న దాన్ని ఒక ఫ్రేమ్ చేసి దాన్ని ఒక ఎమోషనల్గా తీసుకొచ్చారు. అది వాస్తవం కాదు అనడానికి ఆధారం లేవు, వాస్తవం అని మేము చెప్తున్నాం అంతే. సో అది అలాంటి మహనీయుడి చరిత్ర చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా అటన్బరో కూడా అదే చేశాడు. ఒక మహనీయుడి చరిత్ర చెప్పేటప్పుడు దాంట్లో అది స్ఫూర్తిదాయకంగా వెళ్ళాలి కనుక దాన్ని గొప్పగా చెప్పి గొప్ప విషయాలు, అందులో తప్పుడు విషయాల్ని ఆయన సింహం పులి మీద వచ్చేవాడు, స్వారీ చేసేవాడు, ఒక అరటిపడి తిని ఒకడు ఇచ్చాడు, ఈ మంత్రగాడు ఇంతగాడు చెప్పడానికి ఇష్టం ఉండేది కదా, వాళ్ళు చెప్పేవారు కదా. అది స్వాతంత్ర సమరయోధుడిగా అతను చెప్తున్నప్పుడు ఈ మంత్రాలు తంత్రాలు చేశారంటే అది వీకెన్ అయిపోద్ది. అది ఉండొచ్చు, నిజమో వాస్తవం అంటున్నారు వాళ్ళు, మేము చూసామన్నా అవన్నీ అనవసరం. అవి చెప్పడం అవి కాదు స్ఫూర్తి, ప్రజలకు అది కాదు స్ఫూర్తి. సీతారామరాజు అంటే అలా చెప్పుంటే మన సినిమా ఇంకో ట్రాక్ పడుతుంది. అటెండ్ పేరు అదే కదా, గాంధీ గారి మీద మాంసం ముక్క తిన్నాడు, అబద్ధాలు ఆడాడు, అవి ఇలా అవి చేస్తాం కాదు కదా. అది అందుకని నాన్నగారు టోటల్గా ఆ గ్లోరీ ఆఫ్ సీతారామరాజు, ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం ఒక నిండైన క్యారెక్టర్, ఒక మహత్తరమైన క్యారెక్టర్, స్ఫూర్తిదాయకమైన క్యారెక్టర్గానే రూపుదిద్దాలని దాంట్లో కొన్ని అంటే అడవిలో కూర్చొని ధ్యానంలో కూర్చొని రాశానని చెప్పి అన్నారు. అప్పుడు అడవిలో కూర్చునేవారు పొద్దున్నే 3 గంటలకి వెళ్ళిపోయేవారు. చింతపల్లి అడవులు లోపలికి వెళ్ళిపోయారు. గెస్ట్ హౌస్లు కట్టారు అక్కడ. మళ్ళీ వాళ్ళు చేయలేరు ఎవరు. హనుమంతరావు గారు గ్రేట్. హనుమంతరావు గారు అక్కడే కాటేజీలు కట్టి అందరికీ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్ కదా కాటేజీలు కట్టి బ్రహ్మాండంగా సినిమా కోసం కట్టారు. సినిమా కూడా కట్టి బ్రహ్మాండం కట్టేశారు. అందరూ అక్కడ ఉండేవారు. అందువల్ల కుదిరింది. అది ఇవాళ మళ్ళీ చేయాలంటే కూడా అలా చేయరు. హనుమంతరావు లాంటి మంచి డిక్టేటర్ ప్రొడ్యూసర్ అయినా మంచి ప్లానరు గొప్ప. అందుకని కృష్ణ గారు గొప్ప సినిమాలు దిగెళ్ళడానికి హనుమంతరావు అనుకోండి. అది తెల్లారుజాము 3 గంటలకు వెళ్ళిపోయేవారు. 7:00కో 6:30కో ఒకడు వెళ్ళాడు బాయ్. వెళ్ళేటప్పుడు చెప్పేవారు ఆయన, ఇదిగో నేను ఇటు వెళ్తున్నాను అని. ఇక వాడు 7 గంటలకు టిఫిన్ రెడీ అయినాక అటు పుచ్చుకొని మారది గారు అంటూ ఉంటే ఆయన ఇదిగో ఇక్కడ అంటే ఆ వాయిస్ని బట్టి వాడు వెళ్ళి టిఫిన్ ఇచ్చారు. ఒక్కొక్క రోజు వాయిస్ మిస్ అయితే టిఫిన్ లేదు, ఉపవాసమే. అట్లా కూడా ఉంది. ఆయన దాన్ని లెక్క చేయరా. అంటే మనసులో లక్ష్యం వేరు, మనసులో ఉన్న ధ్యానం వేరు. అందువల్ల కడుపు తిన్నామా లేదా ఉంటే పలహారం ఉంటే తింటాం, లేకపోతే ఆ పని వెళ్ళిపోతూ ఉండేది. అందువల్ల మా కృష్ణ గారు కూడా హ్యాట్స్ ఆఫ్. రామచంద్ర గారు ఆరోగ్యం బాగాలేతే కృష్ణ గారు నాన్నగారు డైలాగులు బాగా అలవాటు కనుక ఆయన ఎలా రాస్తాడు, ఏం రాస్తాడు, ఎందుకు రాస్తాడు కదా. ఫస్ట్ పేజ్ వస్తే సీన్ మొత్తం కూడా వచ్చేది కదండి. ఒక్కోసారి ఫస్ట్ పేజ్ వచ్చేది. కృష్ణ గారు ఫస్ట్ పేజ్ చూసుకుని ప్లాన్ చేసేవాడు అంతే. అంటే ఆ సీన్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం కృష్ణ గారికి తెలుసు. నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తే స్క్రీన్ ప్లే ఫుల్గా ఉంటుంది. స్క్రీన్ ప్లేలో మొత్తం ఆ సీన్ యొక్క డిస్క్రిప్షన్ అంతా టోటల్గా ఉంటుంది. సో డైలాగుల వరకే. సో కృష్ణ గారికి బాగా నాన్నగారితో కూడా అండర్స్టాండింగ్ వల్ల నాన్న ఏం చెప్పారు ఏంటి అర్థమై ఉండదు కానీ టక్కన ఫస్ట్ డైలాగ్ రాగానే షార్ట్లు ప్లాన్ చేసేవాడు. తర్వాత వస్తూ ఉండేది ఈ షార్ట్ కూడా ఒకసారి. ఈ కృష్ణ గారికి నాన్నగారికి ఆ సినిమా ఇప్పుడు చేస్తుంటే ప్యాన్ ఇండియా సినిమా అయిపోయేది. ఇప్పుడు చేస్తుంటే ప్యాన్ ఇండియా సినిమా అయిపోయింది. అంతే ప్యాన్ ఇండియా. అప్పుడు ప్యాన్ ఇండియానే తాష్కెట్కి వెళ్ళింది బట్ అయినా ప్యాన్ ఇండియా సినిమా అయిపోయేది. ఇవాళ అలా చేయాలంటే అలాంటి దమ్ము ధైర్యం కావాలంటే ఆ రోజుల్లో కృష్ణ గారు ఏంటి రామానాయుడు గారికి మా నాన్న మీద కోపం వచ్చింది. ఏంటి ఆ సినిమా కృష్ణ కోసం అని మమ్మల్ని వదులుకుంటావా, నాన్న వదిలేశారు. దొరబాబు వదిలేశారు, రామానాయుడు గారి సినిమాలు వదిలేశారు. వీళ్ళందరూ కోపం ఏంటంటే కృష్ణ కోసం మమ్మల్ని వదిలేస్తాం. రామానాయుడు గారు టాప్ ప్రొడ్యూసర్, వదిలేస్తావా అని. నాగేశ్వరరావు కృష్ణ కోసం నాన్నగారేమో మీరు అర్థం చేసుకో, కృష్ణ కోసం అల్లూరి సీతారామరాజు కోసం నా జీవితం అల్లూరి సీతారామరాజు కోసం అన్నీ వదులుకుంటున్నాను, మీరు అది మర్చిపోతున్నారు అంటే వాళ్ళకి అప్పుడు అల్లూరి సీతారామరాజు మీద ఎంత గొప్పగా వస్తుందని కానీ ఊహ లేదు. ఏదో చదువుతాను నాటకం. అది నాన్న ఎన్ని రోజులు పట్టిందండి షూటింగ్కి? అసలు దానికి షూటింగ్కి 40 రోజులు పైన, చాలా తక్కువ. ఇప్పుడైతే 100 రోజులు 200 రోజులు అయ్యాయి. అదే అప్పుడు ఫస్ట్ సినిమా స్కోపు
గ్రేట్. కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు గొప్పగా మెచ్చుకోవాలి ఆ సినిమాకి. ఆదినారాయణరావు గారు మ్యూజిక్ గొప్ప. మరి పిఎన్ రామచంద్రరావు గారికి అనారోగ్య సమస్యలు వచ్చి మరి అనారోగ్య సమస్య అంటే డెడికేషన్. అందరూ కూడా ఒక నాన్నగారే కాదు, నాన్నగారు ధ్యానంతో అంత ఉంటే అందరూ కూడా అదే సిస్టమ్ తోటి కష్టపడి పనిచేశారు. అరేంజ్మెంట్స్ ప్రొడ్యూసర్ ఎలాంటి అరేంజ్మెంట్స్. కృష్ణ గారు కూడా కొంత ఏమైనా డైరెక్షన్ చేశారు అప్పుడు మరి? కృష్ణ గారు చేశారు. దాదాపు కృష్ణ గారి వార్ సీన్స్ అన్నీ కేఎస్ఆర్ దాస్ గారు చేశారు. మిగతా ఇక్కడ మెడ్రాస్లో జరిగిన షూటింగ్ వరకే రామచంద్ర గారు ఉన్నారు. మిగతా అంతా అక్కడ అప్పటికే ఆయన అనారోగ్య సమస్య వచ్చేసింది అక్కడే. సో నెక్స్ట్ మిగతా అంతా కృష్ణ గారు చేశారు. కాకపోతే పేరు రామచంద్ర గారు పేరు వేసారు. ఎందుకంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. నాన్నగారు ఆయన కూర్చొని ఆయన ఎన్నో డ్రీమ్ కలలు అన్నాడు ఆ సినిమా గురించి. ఆయన అందుకనే సాధారణంగా ఇంత మంచి చేరితే సినిమా లింకులు పోతూ ఉంటాయి, కానీ అదేమి తెలీదు. అంటే స్క్రిప్ట్ గొప్ప అయ్యేది. నాన్న ఆ స్క్రిప్ట్ అందరి మైండ్లో ఉందండి, ఇంక్లూడింగ్ కెమెరామెన్ కాడ నుంచి అందరికీ. ఆ స్క్రిప్ట్ పక్కగా నాన్న తయారు చేసే స్క్రిప్ట్ వాళ్ళ మైండ్స్లో పెట్టేశారు ముందు. ఎవరు వాళ్ళకి ఆ స్క్రిప్ట్ ఆ ధ్యాసలోనే చేశారు. అది ఎక్కడ మార్పు పడలేదు. ఎక్కడ చిన్న స్లిప్. మేము సాంగ్ తీస్తున్నాం, తెలుగు వెళ్ళేవారు సార్. తెలుగు సాంగ్ తీస్తారంటే ఒక చోట కృష్ణగా నుంచోబెట్టి, సీతారామరాజు నుంచోబెట్టి పూల వర్షం ఆయన చేయాలి, అది జరిగిన చరిత్రలో అని మేము ఒక చోట నుంచోబెట్టి, ఒక రాయి మీద నుంచోబెట్టి చేస్తున్నాం. ఒక ముసలాయనండి, 80 ఏళ్ళ ముసలాయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మా దొర నుంచింది ఇక్కడ కాదయ్యా, అదిగో ఆ రాయి అయ్యా అని చూపించారు. అల్లు శర్మ తిరిగిన చోట చేశారు మొత్తం. అప్పుడు కృష్ణ గారు ఆ చోటు నుంచి మారి మళ్ళీ ఆ రాయి దగ్గర తీసుకెళ్ళి అక్కడ డెకరేట్ చేసి ఆ సన్నివేశం అక్కడ తీశారు. స్వాతంత్ర యోధుడు ఆ సీన్ తీసినప్పుడు నుంచుంటారు చూడండి. షూటింగ్ నేను నాన్నగారితో ఉండి వాళ్ళు దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఆ సినిమాకి. సో అది ఒక అద్భుతమైన అనుభవం అండి. రిలీజరాజు అప్పుడు అన్ని యాంగిల్స్, నిర్మాత అరేంజ్మెంట్స్ అక్కడ ఏంటండి, చలి, ఎముకలు కొరికే చలి. సాయంకాలం షూటింగ్ అయ్యి వస్తూ ఉంటే పుల్లు అలా ట్రావెల్ చేస్తూ ఉండేవి, పుల్లు అలా వెళ్తూ ఉండేవి. శీతాకాలం చేశారు షూటింగ్. శీతాకాలం, చలికాలంలో పెట్రోల్ లేదు. పెట్రోల్ కింద నర్సీపట్నానికి వెళ్ళాలి, పెట్రోల్ లేవు, బకెట్లు పోసుకోవాలి, పెట్రోల్ బంకులు ఏమి లేవు అక్కడ. అప్పుడు ఏంటి, డ్రమ్ముల్లో పెట్రోల్ పోసుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడితే పొద్దున్నే బళ్ళన్నీ కూడా బకెట్లలో పోసుకునేవారు పెట్రోల్. పొద్దున్నే 3 గంటలకి పాటలు పెట్టేవారు, సుప్రభాత పాటలు. సో అందరూ 3 గంటలకి ఆ పాటలు పెట్టి ఒక్కొక్కళ్ళు లేచి రెడీ అవ్వటం. ఆ చలికి ఎంత వేడి నీళ్ళు పోసుకున్నా సరే తెలియదు కాదు. తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కూడా అరేంజ్మెంట్స్. నువ్వు ఎంత తాగుతావు రోజుకి? రోజు క్వార్టర్ తాగుతాను. సో రోజుకి 1/2 బాటిల్. అలాగ 30 రోజుల షూటింగ్కి వాళ్ళకి కావాల్సింది స్ట్రెస్ అయితే అక్కడ ఏమి దొరకవు. అయిపోయిందంటే లేదంటే వాళ్ళు అట్లాంటి అరేంజ్మెంట్స్, చాలా ప్రొడ్యూసర్ అరేంజ్మెంట్స్ కానీ నవ్వుతున్న విషయం. ఆ సీతారామరాజు, హనుమంతరావు గారు ప్లానింగ్, మాస్టర్ ప్లానింగు, నాన్నగారి గొప్ప రచన, కృష్ణ గారి డెడికేషను, విజయేశ్వర స్వామి గారి ఫస్ట్ సినిమాస్కోప్ 2 లెన్సులు అండి. ఇవాళ చూడండి 2 లెన్సులు తీసినట్టు ఉంటుందా? అంత మొత్తం చాలా గ్రాండియర్గా ఉంటుంది సినిమా, చాలా గ్రాండియర్గా ఉంటుంది. మొత్తం ఒక్కొక్కళ్ళు వాళ్ళ మేధస్సు మొత్తం ఉపయోగించారు. అది ఆ సీతారామరాజు సినిమాకి రావాల్సిన అన్ని క్రెడిబిలిటీస్ వచ్చి. నాన్నగారు ఏ దేవుడిని ఎక్కువ పూజించేవాళ్ళు? నాన్న దేవుడు శివుడే. మరి ఆయన గురువులు ఎవరు ఉన్నారు ఆధ్యాత్మిక? లేదు, అసలు ఆధ్యాత్మికంగా ఆయన మొదటి నుంచి దేవుడు కొబ్బరికాయ కొట్టేవారు కాదు. ఆఖరి రోజుల్లో ఏకవేదం చేయాలంటే చేశారు కానీ ఆయన ఎప్పుడు ఎవరికి అసలు కొబ్బరికాయ కూడా కొట్టేవారు కాదు. ఆయన మొదట్లో బేస్డ్ కమ్యూనిస్ట్ కదా. అదే ఆ కమ్యూనిజంలో వచ్చి ఆఖరి 70s వచ్చినాక 60s తర్వాత ఆయనకు 60 దాటినాక కమ్యూనిజం నుంచి కొంచెం కొద్దిగా దూరం అయ్యారు. జాతకాలు నమ్మేవాళ్ళ? జాతకాలు నమ్మేవారంటే నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకు? ఎలా అంటే జాతకాలు, నాన్నగారి జాతకమే. ఆయన పుట్టినప్పుడు మా తాత 3వ పెళ్లి చేసుకుంటే పుట్టాడు. మా తాతగారికి మగపిల్లలు లేరు. ఎవరో జాతకుడు చెప్పాడు, అంటే మగపెళ్లి కోసం 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 3వ పెళ్ళికి మా నాన్న పుట్టాడు. అప్పుడు మహత్తరగా 3 పెళ్ళికి పెట్టిన వారసుడు అని చెప్పేసి వంశోద్ధారకుడు అని పెద్ద చేసి అక్కడ ఆ రోజుల్లో ఉన్న పెద్ద జ్యోతిష్ పండితుడిని కూర్చోబెట్టి రాయించారు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఒక విషయం చెప్పారు. ఏంటి, 12 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో పెరుగుతాడు, 12 ఏట నుంచి 16వ ఏట వచ్చేటప్పటికి తన దున్నిన పొలానికి ఎరువు తానే ఎత్తుకునే పరిస్థితికి పడిపోతాడు అని చెప్పారు.
అది అప్పుడేమో మరి 300 ఎకరాలు కైవారి ఆభరణ చీమల్లో మందైన రోజుల్లో 12 ఏళ్ళకి ఒకగానొక కొడుకు అని సరే రాశారు, అది పెద్దలు రాశారు, దానికి తగిన జాగ్రత్త అనుకున్నట్టుగానే మా నాన్నకు 12 ఏళ్ళు వచ్చేటప్పటికి మా తాత నిమోనియా వచ్చి చనిపోయారు. నిమోనియా వచ్చి అప్పుడు నిమోనియాకి మెడిసిన్ లేదు, ఇవాళైతే 6 రోజులు నిమోనియాకి మెడిసిన్ లేదు, ఆయన చనిపోయారు. 12 ఏట వచ్చేటప్పుడు చనిపోయాడు. అప్పటికి ఈయన ఎలా పెరిగాడంటే స్నానం చేయించడానికి ఒకళ్ళైతే, అన్నం తినిపించడానికి ఒకళ్ళైతే, ముడ్డి గడగడానికి ఒకళ్ళైతే, నిద్రపరచడానికి ఒకళ్ళతో 12 మంది దాసదాసులతో పెరిగాడు. మొనసపు సత్యం కొడుగ్గా 3 భార్యలకు పుట్టినప్పుడు అంత దాసదాసీల మధ్య పెరిగాడు. ఆయన తాతగారు చనిపోవటము, మా పెద్దతాత వాళ్ళు మా నాన్న 12 ఏళ్ళు అవటంలో ఆస్తులు మొత్తం ధ్వంసం అయిపోయి 16 ఎకరాలు మిగిలింది. ఆయన 16 ఏట వచ్చేటప్పటికి 16 ఎకరాలు మిగిలింది. ఓకే. ఈ పూలమిన తోట కట్టెలు అమ్మకూడదని ఆ 16 ఎకరాలు పసవర్లో అమ్మేసేసి నిజామాబాద్ దగ్గర ధర్మారం దగ్గరికి వచ్చి అక్కడ పొలం కొని అక్కడ వ్యవసాయం చేసి ఆ తర్వాత వ్యవసాయం కూడా చేశారు అయితే. వ్యవసాయం చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఆల్ ఇండియా రేడియో, ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు రాస్తూ డక్కన్ రేడియో ఉండేది ఆ రోజుల్లో. ఆల్ ఇండియా రేడియో తర్వాత డక్కన్ రేడియోలో అనౌన్సర్గా జాయిన్ అయ్యి నాన్నగారు జగ్గయ్య గారు అనౌన్సర్గా దానిలో వచ్చి ఆ తర్వాత కృష్ణాపత్రిక వాటికి ఎడిటర్గా సబ్ ఎడిటర్గా పనిచేస్తూ అంటే సినిమా ఫీల్డ్కి వచ్చారనమాట. ఓకే. అది ట్రావెల్ అలా మధ్యలో ఆ జాతకం అలాగే నెరవేరింది. అవటం వెళ్ళిపోవటం మామూలు. 16 ఎకరాలు నాన్నగారు ఏం చేశారు, అమ్మేశారు. ఎవరికి అమ్మారు? తన చెల్లెళ్ళు పెళ్లి చేయటం కోసం. 3 చెల్లెలు, 2 అక్కలు, 1 చెల్లెలు. మొనసపు సత్యం గారు బతుకుంటే ఎలా ఉండేదో వాళ్ళ జీవితాలు అలాగే ఉండాలి వాళ్ళకని ఆ 16 ఎకరాలు అక్క చెల్లెలకి ఇచ్చేసి కట్టకారులకు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి ఈయన ఒట్టి చేతులతోటి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోయాడు సన్యాసం తీసుకోవాలని. అది కూడా జరిగింది. వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతే అక్కడ ఏ వయసు, ఎంత వయసులో, హార్డ్లీ 20-21లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ స్వామీజీ అంగీకరించలా, నీకు సన్యాసి యోగం లేదు, సంసార యోగం, నీ తల్లి అక్కడ రోధిస్తుంది, తల్లి వెళ్ళిపో నువ్వు. ఎవరండి ఆ స్వామీజీ? ఎవరు? అక్కడ వింధ్య పర్వతాల్లో దగ్గర ఉండే స్వామీజీ. ఓకే. దాంతో ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆయన చెప్పేసినా తిరిగి వచ్చి పెళ్లి చేసుకుని మమ్మల్ని కానీ మారే అట్లాగే మమ్మల్ని కన్నారు. అంటే బంధువుల అమ్మాయినా ఆయనకి చేసుకున్నారు? కాదండి, అప్పుడు ఆ రోజుల్లోనే కట్నం లేకుండా చేసుకోవాలని ఆ రోజుల్లో. అందుకని ఆయన మమ్మల్ని పిల్లల్ని కూడా మమ్మల్ని ఏమి అడగల, మీరు ఎవరిని చేసుకుంటారు, కులము మతము మీ ఇష్టం, మేము నిర్ణయించిన వాళ్ళని చేసుకున్నా మీ ఇష్టం, లేదు మీరు సెలెక్ట్ చేసుకున్నా మీ వాటికి అడ్డుపడను, కానీ కట్నం మాత్రం అడగకూడదు అన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన కట్నం లేకుండా తీసుకున్నారు. ఒక పెళ్లికి వెళ్ళి, ఒక పెళ్లి చూపులకి వెళ్ళి మనసప్తి గారు అలా సంబంధాలు ఎవరో తీస్తే అంటే 18వ ఏటే, అది 21వ ఏట కూడా కాదు, 18 ఏటే విద్యకి వెళ్ళి వచ్చేసారు. 18 ఏళ్ళకి 2-3 ఏళ్ళలో చెల్లెళ్ళన్నీ అయిపోయి 12 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయి అక్కడ నుంచి విద్య 18 ఏట పెళ్ళి అయింది. ఆ మనిషి వచ్చేసినాక స్వామీజీ వద్దు, నువ్వు వెళ్ళిపో, నీకు సంసార యోగం ఉంది, సన్యాస యోగం లేదు అన్నాక తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకుని ఆ పెళ్ళికి వాడు మొనసపు సత్యం గారి తాలూకు ఆయన పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన తాలూకు సంబంధాలు తీసుకొస్తుంటే ఆ సంబంధం పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపులకు వెళ్ళి వాళ్ళు మంచి కొంచెం ఉన్న ఏదో కట్నాలు గిట్టాలు మాట్లాడుతున్నారు. ఈయన పెళ్లి చూపులకు వెళ్ళి అక్కడ ఆ పెళ్లి చూపులకు వచ్చిన బంధువుల్లో ఆడలో ఒక పిల్ల, ఆ పిల్లని చూసి మా అమ్మని అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాన్నకు మనస్కరించాలి డబ్బు ఆ దశకం అంటే మా నాయన మేము ఏదో మళ్ళీ ఉంటుంది ఆడాళ్ళకి ఆ పోయిన ఐశ్వర్యం మళ్ళీ నా కూడా రావాలి, ఐశ్వర్యం పోతే మా మనసప్పు కూడా మామూలు మాటల అంతగా అని ఉంటుంది కదా. అవి మా నాన్నగారికి ఇష్టం లేక జరుగుతూ ఉండగానే అక్కడ ఇంకో అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఎవరైనా అడిగారు. ఇలా కాకరాల సీతారామయ్య గారని వాళ్ళ అమ్మాయి ఇక్కడ పక్కనే ఉంటారు. ఇవన్నీ వద్దు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీ స్థాయికి తోగలేరు, మా స్థాయికి తోగలేరంటే ఆర్థికంగా వద్దు, వాళ్ళు ఒప్పుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పేసి చూశారు. అట్లా వాళ్ళు కట్నం లేకుండా అప్పుడే చేసుకున్నారు. జాతకాలు చూపించుకోవడం అవి చేసేవాళ్ళు కాదు. ఇక మాకు కూడా జాతకాలు ఆయనకి ఆ జాతకం ఆయన నమ్మకం ఉండేది ఆయన మీద. జాతకాలకు సంబంధించి ఒక కవర్ ఏదో ఇచ్చారని చెప్పారు మీరు. అవును, అందువల్ల ఏర్పడిన నమ్మకంతో ఆయన
ఆఖరి రోజుల్లో ఏం చేశారు, చనిపోయే ముందు, అది ఎప్పుడు రాశారో తెలియదు కానీ ఒక కవర్ ఏదో కవర్లో రాసి పెట్టి కవర్ ఇచ్చి మా అమ్మకి ఇచ్చి, నేను పోయిన తర్వాత ఈ కవర్ ఓపెన్ చేసి పిల్లలకి ఇవ్వు, నేను ఉండగా అని చెప్పారు. ఆయనకు తెలుసు తనే ముందు పోతానని. ఆయన చెప్పేవాడు కూడా, నేను పోతాను, నా తర్వాత కొన్నాళ్ళు ఉంటావు, నువ్వు 2 ఏళ్ళు ఉంటావు అని కూడా చెప్పేవాడు. ఆయనకి బాగా స్టడీ చేశారు. ఎప్పుడైతే తన జాతకంలో నాకు నిజం ఏర్పడిందో ఆయనకి ఆ నమ్మకం ఏర్పడి దాని మీద స్టడీ చేసేవారు, చర్చించేవారు, జాతకంలో పిలిపించి చర్చించేవారు, న్యూమరాలజీ వాళ్ళతో కూర్చొని చర్చించేవారు. నేను చనిపోయినాక 1000 సహస్ర పౌర్ణములు చూసినాక సరిపోతాను. కరెక్ట్గా 2011 డిసెంబర్ 9th సహస్ర పౌర్ణమి రాశారా? రాశారు. ఆ పౌర్ణమి అయిపోయి పైన తర్వాత ఇక ఏ క్షణమైనా ఉంటుంది అన్నట్టే 23వ తారీఖు చనిపోయారు. 9వ తారీఖు పౌర్ణమి అయిపోయింది, 23వ తారీఖు చనిపోయారు. అది ఈ నా శవాన్ని మూత పెట్టద్దు, ముయ్యొద్దు, పైన కవరింగ్ చేయొద్దు. ఎందుకంటే ఆయనకి ఇది ఉండేది, కవర్ చేస్తే ఊపిరాడేది కాదు. సో కవర్ పెట్టద్దు అని కూడా రాశారు. దాని మీద మూత పెట్టద్దు అని చెప్పండి. ఎప్పుడు ఆయన కప్పుకునేవారు కాదు, క్లోజ్డ్ డోర్స్కి వెళ్ళేవారు కాదు. సో అందుకని క్లీన్గా రాయదు, మూత పెట్టద్దు. అది ఎలా గుర్తొచ్చింది మీకు ఆ కవర్ ఉంది? అదే చెప్తా, 3 రోజులు బాడీ ఉంచండి, 3 రోజుల తర్వాతే దహనం చేయండి, ఖననం చేయండి. ఈ లోపల నా బాడీ ఏమీ రాదు, ఐస్ బాక్స్ పెట్టద్దు, ఎన్ని రాశారు ఆయన. ఐస్ బాక్స్ పెట్టద్దు, ఏమి కాదు, విశ్వసించండి, పెట్టండి అన్నారు. మీరు నమ్మరు, అతిశయోక్తి కాదు. అలాగే మేము మూత పెట్టలేదు, ఐస్ పెట్టలేదు, దాంట్లో పెట్టాం, తెరిచే పెట్టాం. 3 రోజులు ఉంది బాడీ. 3 రోజులు కూడా మేము చేయాలన్నా చేయలేని పరిస్థితి. శుక్రవారం వచ్చింది, పంతులు ఇది వాళ్ళు చేయకూడదు అన్నారు. ఇట్లా రకరకాల కారణాలతోటి కరెక్ట్గా 3 రోజులు మేము చేయడానికి కూడా కుదరలేదు. సరే ఎలాగో చేయొద్దు అనుకున్నాం, కానీ చేద్దామనుకున్నా కూడా లేదు. మొత్తం 3 రోజుల తర్వాత చేసాం. ఇది చనిపోయినాక మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. మీ నాన్నగారు కవరు చనిపోయినాక మేమేమనుకున్నాం, ఏం వీలునా మనం పిల్లలు మీరు ఇట్లా ఉండండి, ఈ పిల్లలు ఇట్లా ఉండండి రాస్తారేమో అనుకున్నాం. అదేమో రాశారేమో అనుకున్నాం, కాదు ఈ రాశారు. సో అంత నమ్మకం ఆయన నమ్మినట్టు జరిగింది, అలాగే జరిగింది.